తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. నిధుల విడుదలకు ఫైనల్ డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 22న తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేయనున్నట్టు కూటమి సర్కారు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 16, 17, 18 తేదీలలో జమ చేస్తామని ముందుగా ప్రకటించగా కొన్ని కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ నెల 22వ తేదీన విడుదల కావడంతో లబ్ధిదారులు ఊరట చెందుతున్నారు. గత నెలలోనే స్కూల్స్, కాలేజీలు ప్రారంభమవగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవ్వగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తల్లికి వందనం పథకంలో కీలక మార్పులు చేశారు. దాదాపు 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా పథకం వర్తింపజేయనున్నారు. శానిటైజేషన్ వర్కర్లు పిల్లలకు కూడా ఈ పథకం ద్వారా సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల నిబంధనల కారణంగా ఈ 2 వర్గాల వారికి పథకం కింద నిధులు అందలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ నిబంధనలను తొలగించి ఇక ఎప్పటిలాగే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు యథావిధిగా ఆర్థిక సాయం అందనుంది. ఈ పథకం కింద ప్రతి ఏడాది 15,000 అందిస్తుండగా స్కూల్ నిర్వహణకు 2,000 పోను ఒక్కో విద్యార్థికి తల్లిదండ్రుల ఖాతాలో 13,000 జమ కానున్నాయి. తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ పథకం డబ్బులు పొందాలంటే బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ తప్పనిసరి అని పేర్కొంది. అలాగే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐతో తప్పనిసరిగా మ్యాపింగ్ ఉండాలని స్పష్టం చేసింది. ఈ 2 పెండింగ్లో ఉంటే అకౌంట్లో డబ్బులు పడవని తెలిపింది. ఈ విడతలో పథకం కింద మొత్తం 42,70,902 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం 10,120 కోట్లు గురువారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండడంతో పాటు ఆధార్ లింక్, ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉండాలి. సమస్యలుంటే సమీప సచివాలయాన్ని సంప్రదించాలని కూటమి ప్రభుత్వం కోరింది.